తాజాగా భారతదేశ మార్కెట్లోకి కైనెటిక్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. అదే DX అన్నమాట. అయితే DX లో రెండు వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఒకటి DX, రెండోది DX ప్లస్. కస్టమర్స్ కి వచ్చిన ఒక డౌట్ ఏంటంటే కైనెటిక్ కంపెనీ వాళ్ళ DX ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేదా DX ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా? దీని మీద కంప్లీట్ క్లారిటీ ఈ వీడియోలో మీకు ఇస్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ అయితే మనం కైనెటిక్ సంబంధించిన DX ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కడ కూడా రివ్యూ అయితే చేయలేదండి. బట్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మీకు కంపేర్ చేసి చెప్తాను. నేను ఫస్ట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ చెప్తాను. దీని డిజైన్ పరంగా కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి కంపేర్ చేసి ఏది బెటర్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఫస్ట్ అయితే కైనెటిక్ సంబంధించిన DX ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డిజైన్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ డిజైన్ కింద కంపెనీ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. చూడడానికి మనకి టూ మచ్ షార్ప్ గాను అలానే టూ మచ్ నార్మల్ గా అనిపించింది. బట్ మీడియం గా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అనిపిస్తుంది. బట్ సీట్ పరంగా అయితే లాంగ్ సీట్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. మెయిన్ గా నాకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో నచ్చిన కొన్ని విషయాల గురించి చెప్తానండి. ఈ స్కూటర్ లో మనకి ఈజీ కీ అని ఒక ఆప్షన్ ఇచ్చారు. అంటే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక లాక్ పెట్టుకుని ఆ నెంబర్ కీతో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు. కాస్త యూనిక్ గా అనిపించింది ఎలక్ట్రిక్ స్కూటర్ లో. రెండోది ఈజీ ఫ్లిప్ అనే ఒక ఆప్షన్ కూడా ఇచ్చారన్నమాట. యూజువల్ గా మీరు ఫుట్ ప్యాక్స్ ని ఓపెన్ చేయాలంటే మీరు చేతులతో ట్యాప్ చేయడం గానీ లేకపోతే చేతితో దాన్ని బయటికి తీయాలన్నమాట. బట్ ఇందులో ఏంటంటే బటన్ సిస్టమ్ ఇచ్చారు. ఇది కూడా నాకు యూనిక్ గా అనిపించింది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇలాగా ఫుట్ ప్యాక్స్ ఏదైతే బయటకు వచ్చే ఒక ఆప్షన్, అది కూడా బటన్ సిస్టమ్ అనేది కొంచెం యూనిక్ గా అనిపించింది. సో ఫస్ట్ మనం DX ప్లస్ కి DX సంబంధించిన డిఫరెన్స్ చూసుకుందాం అండి. DX వేరియంట్ లో 4.7 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. అదే మనకి DX ప్లస్ లో 4.8 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. వాస్తవానికి గమనించాల్సిన విషయం అంటే వీళ్ళు ఇచ్చిన మోటార్ కెపాసిటీ అనేది సేమ్ ఉంటుందండి. బట్ పీక్ పవర్ అయితే డిఫరెన్షియేట్ చేస్తారు. బట్ నేను వీళ్ళ వెబ్సైట్ లో చూసాను కానీ వీళ్ళు రేటెడ్ పవర్ కెపాసిటీ అయితే రివీల్ చేయలేదు. సో రేటెడ్ పవర్ మోటార్ అనేది సేమ్ మోటార్ ఇస్తున్నారు. బట్ పీక్ పవర్ లో కొంచెం డిఫరెన్స్ చూపించారు. అందుకనే మీకు DX వేరియంట్ లో టాప్ స్పీడ్ వచ్చి 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఉంటే DX ప్లస్ లో 90 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఉంది. జస్ట్ మీకు 100 వాట్ పవర్ అడిషనల్ గా పీక్ పవర్ అవుతుందో దానివల్ల మీకు ఒక అడిషనల్ 10 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే రెండు వేరియంట్స్ లో కూడా 2.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది యూజ్ చేసామని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఒక టర్మ్ వాడారు, మాక్సిమం కెపాసిటీ అని మెన్షన్ చేసి 2.6 కిలోవాట్ అవర్, ఇన్స్టాల్డ్ కెపాసిటీ అని చెప్పి 2.5 కిలోవాట్ అవర్ అని చూపిస్తున్నారు. సో మీరు దీని నుంచి ఏం అర్థం చేసుకోవాలంటే సో కంపెనీ వాళ్ళు కొంత ఎనర్జీని బఫర్ లో ఇస్తారన్నమాట. దీని గురించి మేము డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ మన MVS ఆటో తెలుగు ఛానల్ అప్లోడ్ చేస్తాం. మీరు అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకు కంపెనీ వాళ్ళు మాక్సిమం కెపాసిటీ ఒకలాగా అలానే ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఒకలాగా ఇస్తున్నారంటే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అందులో వస్తుంది. సో దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే రేంజ్ పరంగా మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, రెండిట్లో సేమ్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ బట్ రేంజ్ లో కొంచెం డిఫరెన్స్ చూపిస్తున్నారు. మనకి DX వేరియంట్ లో కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 102 కిలోమీటర్ రేంజ్ అంటున్నారు. DX ప్లస్ లో 116 కిలోమీటర్ రేంజ్. ఇక్కడ మీకు డౌట్ రావాలి, అదేంటి రెండు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అందుకు రేంజ్ డిఫరెన్స్ ఉందంటే వీళ్ళు రేంజ్ ని సాఫ్ట్వేర్ ద్వారా దీన్ని కంట్రోల్ చేస్తున్నారు అన్నమాట. లేకపోతే వీళ్ళకి రేంజ్ అనేది డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట. సో వీళ్ళు ఇస్తున్న సిమిలర్ బ్యాటరీ ప్యాక్ అవ్వడం వల్ల బట్ కేవలం వీళ్ళు రెండు వేరియంట్స్ కి డిఫరెన్స్ చూపించాలంటే ఆ సాఫ్ట్వేర్ ద్వారా మనకి రేంజ్ అనేది కొంచెం డిఫరెన్స్ చూపిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మీకు వచ్చే ప్రశ్న ఏంటంటే అసలు 2.6 కిలోవాట్ అవర్ కెపాసిటీకి ఈ 100 కిలోమీటర్ రేంజ్ పాసిబిలిటీ ఉంటుందంటే 100 కిలోమీటర్ రేంజ్ పాసిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ వీళ్ళ రేటెడ్ పవర్ కెపాసిటీ ఎంత యూజ్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఒక 1.5 కిలోవాట్ నుంచి ఒక 2 కిలోవాట్ మోటార్ యూజ్ చేశారు అనుకోండి, వీళ్ళు చెప్తున్నట్టుగా ఈ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మేము ప్రీవియస్ గా క్వాంటమ్ ప్లాస్మా XR ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ టెస్ట్ చేసాం. వాళ్ళు 1.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేశారు. దానికి మాకు సుమారుగా 112 కిలోమీటర్స్ రేంజ్ అయితే వచ్చింది. అది కూడా చాలా తక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, కేవలం 2.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. సో ఈవెన్ ఒక 2.5 కిలోవాట్ అవర్ రేట్ కెపాసిటీ ఉన్నా కూడా దాన్ని కన్సిడర్ చేసుకుంటే కనుక 102 కిలోమీటర్స్ 116 కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సుమారుగా ఒక 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో మీరు వెళ్తే కనుక ఈ రేంజ్ వచ్చే పాసిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు ఈ రెండు స్కూటర్స్ లో LED విత్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్ ఇస్తున్నారు అనమాట. DRL చూసుకున్నట్లయితే LED మోనోగ్రామ్ DRL అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ బ్రాండింగ్ ఏదైతే ఉందో సేమ్ రెండిట్లో సిమిలర్ గా ఇస్తున్నారు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా 8.8 ఇంచ్ డిస్ప్లే అయితే ఉందో అది కూడా మీకు రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. హజార్డ్ స్విచ్ కూడా రెండిట్లో ఇస్తున్నారు. సీట్ లెంత్ వచ్చి 714 mm, ఇది కూడా రెండు వేరియంట్స్ లో ఆఫర్ చేస్తున్నారు. బూట్ స్పేస్ కూడా సేమ్ 37 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు ఒక ఫుల్ హెల్మెట్ ఇంకొంచెం గ్రాసరీస్ పెట్టుకునే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఈజీ కీ, ట్రూలీ కీలెస్ టెక్నాలజీ అంటున్నారు. అంటే మీకు ఎంత చెప్పాను బటన్ సిస్టమ్ తో మీరు లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. ఈ రెండు వేరియంట్స్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈజీ ఫ్లిప్, మీకు ఏదైతే ఉంటే స్కూటర్ సంబంధించిన ఫుట్ ప్యాక్స్ ని మీరు ఒక బటన్ ప్రెస్ చేసి ఆన్ చేయొచ్చు అన్నాం కదా, అది కూడా రెండు వేరియంట్స్ లో అయితే ఇస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకున్నది 80% ఛార్జ్ రెండిట్లో కూడా 3 గంటల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట.
అదే మీరు 100% ఛార్జ్ చేయాలంటే కనుక 4 hours ఛార్జ్ అయితే 4 hours టైం అయితే పడుతుంది. రెండింటికి కూడా 4 hours టైం అయితే పడుతుంది. నెక్స్ట్ ఈ 2 వేరియంట్స్ లో కూడా మనకు BLDC హబ్ మోటార్ యూస్ చేస్తున్నారండి. మోడ్స్ చూసుకుంటే 3 రైడ్ మోడ్స్ అయితే ఇస్తున్నారు. రేంజ్, పవర్, టర్బో అనమాట. ఇక్కడ కంపెనీ వాళ్ళు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. ఒకవేళ మీరు రేంజ్ మోడ్ లో వెళ్తే కనుక 150 కిలోమీటర్ల రేంజ్ కూడా వస్తుంది అనేది అయితే ఒక పాయింట్ అయితే చెప్తున్నారు. అది సాధ్యమవుతుందా లేదా అనేది అసలు కైనెటిక్ సంబంధించిన DX ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫిక్ గా ఒక వేరియంట్ గురించి మాట్లాడినప్పుడు ఆ వీడియోలో మీకు చెప్తామండి. బట్ స్పెసిఫిక్ గా ఇప్పుడైతే మాత్రం వీళ్ళు చెప్పిన కంపెనీ వాళ్ళు చెప్పిన పాయింట్ మాత్రం చెప్తున్నాను. ఈ 2 వేరియంట్స్ లో మీకు హిల్ హోల్డ్ అసిస్ట్ ఇస్తున్నారు. క్రూజ్ కంట్రోల్ కూడా 2 వేరియంట్స్ లో ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనక వైపు డ్రమ్ బ్రేకింగ్ విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టైర్స్ వచ్చి 12 inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 165 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. సో ఇప్పటి వరకు మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ లో పెద్దగా డిఫరెన్స్ గమనించలేదు కదా. 2 ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇంచుమించుగా DX కానీ DX ప్లస్ లో 2 సేమ్ ఫీచర్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడు మేజర్ డిఫరెన్స్ చూద్దామండి. వీళ్ళ వెబ్సైట్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే డైరెక్ట్ గా వీళ్ళ 2 వేరియంట్స్ లో మేజర్ డిఫరెన్స్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. సో చార్జర్ టైప్ ఈజీ చార్జర్ ఏమో DX ప్లస్ కి, ఆఫ్ బోర్డ్ చార్జర్ DX కి ఇస్తున్నారు. సో దీని గురించి ఫుటేజ్ కూడా మీరు చూడొచ్చు. DX ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఏంటంటే మీకు ఆన్ బోర్డ్ చార్జర్ వస్తుంది. అంటే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఛార్జర్ ని క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ గా ఆ అడాప్టర్ ఏదైతే ఉంటుందో స్కూటర్ లోపలే ఉంటుంది. మీరు జస్ట్ వైర్ ఆ 3-pin ప్లగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి లాగి మీ సాకెట్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఛార్జర్ ని మోయాల్సిన అవసరం అవుతుంది. జస్ట్ మీకు వైర్ ని మాత్రం తీసి ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది కొంచెం సౌకర్యవంతంగా కావాలనుకుంటే DX ప్లస్ లో ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అయితే ఉంది. బట్ DX లో ఆఫ్ బోర్డ్ ఛార్జర్ ఇస్తున్నారు. సో మీరు ఛార్జర్ ఏదైతే ఉంటే అడాప్టర్ కూడా మీరు క్యారీ చేసి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ లో మేజర్ డిఫరెన్స్ చూస్తే మనకి రేంజ్ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది. DX కి DX ప్లస్ కి ఒక 14 కిలోమీటర్ రేంజ్ డిఫరెన్స్ అయితే చూపిస్తున్నారు. నెక్స్ట్ మీకు అన్నిటికన్నా ముఖ్యం టెలికైనెటిక్ ఫీచర్. ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇంకొక మేజర్ డిఫరెన్స్ అనమాట. అంటే మీకు యాంటీ థెఫ్ట్ అలారం, ఇతర ఫీచర్స్ ఏమైనా కావాలనుకుంటే DX ప్లస్ లో మాత్రమే ఆ స్మార్ట్ ఫీచర్స్ అనేది ఇస్తున్నారు. సో DX ప్లస్ లో మీకు ఫైండ్ మై కైనెటిక్ అంటే స్కూటర్ ని మీరు జస్ట్ బటన్ క్లిక్ చేసి స్కూటర్ ఎక్కడ ఉందో అలారం ఇచ్చే సౌండ్ అయితే వస్తుంది. అలానే ట్రాక్ మై కైనెటిక్ మ్యాప్స్ లో మీ ఫోన్ లో ఉన్న యాప్ ద్వారా మీరు స్కూటర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవచ్చు. యాంటీ థెఫ్ట్ అలారం, అలానే గైడ్ మీ హోమ్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు. సీట్ అండ్ చార్జర్ ఓపెనింగ్ అంటే మీరు మీ సీట్ ని గానీ చార్జర్ ని బయట తీసే ఆప్షన్ ఏదైతుందో జస్ట్ రిమోట్ గా కూడా ఆపరేట్ చేయొచ్చు. అదొక ఫీచర్ దీంట్లో లభిస్తుంది. జియో ఫెన్సింగ్ అలర్ట్, ఒక పర్టికులర్ లొకేషన్ వరకు మీరు లాక్ చేసుకుంటే ఆ స్కూటర్ మూవ్ చేస్తే మీకు అలర్ట్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ డేటా అనలిటిక్స్, ఈ స్కూటర్ సంబంధించిన డేటా అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇతర ఫీచర్స్ అన్ని కూడా DX ప్లస్ లో మాత్రమే లభిస్తాయి. ఇవి మేజర్ గా DX ప్లస్ కి DX లో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ గమనించిన తర్వాత ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే బెస్ట్? యూజువల్ గా నేను ఏదైనా ఒక కంపెనీ వాళ్ళు ఒక 2 వేరియంట్స్ ఇచ్చినప్పుడు బేస్ వేరియంట్ ని ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు అడిషనల్ అమౌంట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు అని నేను ఆలోచిస్తానండి. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఈ కైనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్ వరకు నాకు DX ప్లస్ కొంచెం రికమెండెడ్ గా అనిపిస్తుంది. దీనికి కారణం కూడా చెప్తాను. DX ప్లస్ కి ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,17,500 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. DX కి 1,12,000 రూపాయలకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. సో మీకు పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ లేదు. ఒక 5,500 రూపాయలకి క్లియర్ గా ఒక కంపెనీ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఒక కొంచెం ప్రైస్ డిఫరెన్స్ పెట్టి దానిలో ఉన్న వర్త్ క్లియర్ గా చూపించారు. నేను ప్రీవియస్ గా కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ సేమ్ వేరియంట్ ఇచ్చి కొన్ని అడిషనల్ స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయో వాటికి డిఫరెన్స్ ఎలా ఉందంటే ఒక 15,000 రూపాయలు, ఒక 10,000 రూపాయలు ఇంత డిఫరెన్స్ చూపిస్తున్నారు. బట్ ఈ స్కూటర్ లో కేవలం ఒక 5,500 రూపాయల డిఫరెన్స్ లో మీకు క్లియర్ గా వాల్యూ చూపిస్తున్నారు. DX ప్లస్ కి 14 కిలోమీటర్ రేంజ్ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఈజీ చార్జ్, మీ చార్జర్ ని కూడా సౌకర్యవంతంగా క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా అదొక ఫీచర్ ఇస్తున్నారు. అవి కాకుండా ఇవాళ రేపు ఈ ఫైండ్ మై కైనెటిక్ లేకపోతే ట్రాక్ మై కైనెటిక్ ఇవాళ బేసిక్ ఫీచర్స్ ప్రతి ఒక నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా మీరు చూస్తున్నారు. మినిమం కొంచెం మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అలాంటి ఫీచర్స్ కూడా మీకు ఒక 5,500 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి నాకు DX ప్లస్ బెటర్ అని అనిపిస్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ 14 కిలోమీటర్ల రేంజ్ ని కూడా మీరు గమనిస్తే 1 కిలోమీటర్ కి ఈవీకి పెట్రోల్ కి డిఫరెన్స్ గమనించినా కూడా మీరు ఆ డబ్బులు ఆదాయంతో ఉందో ఆ 5,500 రూపీస్ ఏదైతే మీరు చెప్పారు ఒక 5,500 రూపాయలు మీరు డిఫరెన్స్ చూపిస్తున్నారు. కానీ ఈ 14 కిలోమీటర్ రేంజ్ ఏదైతే ఉందో మీరు అడిషనల్ గా 5,500 రూపీస్ ఏదైతే స్పెండ్ చేస్తున్నారు ఈ 14 కిలోమీటర్ల రేంజ్ దీన్ని ఓవరాల్ ఒక 1 year లోనే మీరు ఆ పెట్రోల్ సేవింగ్స్ ద్వారా కూడా డిఫరెన్స్ అయితే చూడొచ్చు. సో అలా కూడా నాకు అనిపించి DX ప్లస్ అయితే నాకు బెటర్ అనిపించింది కంపేర్ విత్ DX. ఒకవేళ మీరు స్పెసిఫిక్ గా ఆఫ్ బోర్డ్ చార్జర్, ఆన్ బోర్డ్ చార్జర్ ఇలాంటి అడిషనల్ ఫీచర్స్ చూస్తే నాకు అనిపించింది DX కూడా తీసుకోవచ్చు. ఒక 5,500 కూడా నాకు ముఖ్యమే అనుకుంటే నేను ఆ చార్జర్ ని క్యారీ చేస్తాను, నాకు రేంజ్ సరిపోతుంది, ఒక 100 కిలోమీటర్స్ రేంజ్ వచ్చినా సరిపోతుంది అనుకున్న వాళ్ళకి DX అయితే మీరు చూసుకోవచ్చండి. బట్ నాకు అడిషనల్ రేంజ్ కూడా కావాలి, కొంత అమౌంటే కదా అనుకుంటే DX ప్లస్ కి అయితే వెళ్ళొచ్చు. కాకపోతే ఇంకొకటి కంపెనీ వాళ్ళు
ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నారు. ఒకవేళ మీరు బుక్ చేసుకుందాం ఎలక్ట్రిక్ స్కూటర్కి వెళ్తే ఇక్కడ కలర్స్ చూసుకుంటే DX ప్లస్కి మాత్రమే 5 కలర్స్ ఇస్తున్నారు. మీరు కనుక DX తీసుకుందాం అనుకుంటే వాళ్ళు ఇచ్చేది రెండు వేరియంట్స్ అనమాట. ఇది గ్రే కలర్ ఒకటి, బ్లాక్ కలర్ లో మాత్రమే DX అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవైతే గమనించుకోండి. ఇది ఓవరాల్ గా కైనెటిక్ సంబంధించిన DX ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంపారిజన్. ఇందులో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెటర్ అనే సమాచారం అండి. ఇంకా మీకు మరింత క్లారిటీ కావాలి, నేను ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఈ స్కూటర్ ని వేరే స్కూటర్ తో కూడా కంపేర్ చేసుకుందాం అనుకుంటే కనుక మేము వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈవీ కుర్రాడ్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ఈవీ కుర్రాడ్ కోర్స్ లో మీకు ఒక స్పెసిఫికేషన్ షీట్ కూడా ఆఫర్ చేస్తాము. ఆ షీట్ లో మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటే కనుక ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ మీకు మీరుగానే డిసైడ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈవీ కుర్రాడ్ కోర్స్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పై గమనించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై గమనించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కుర్రాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ద ఫ్యూచర్.